నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. కల్కితో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. 100 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డ్ సృష్టిస్తున్నాడు. అంతేకాదు ఇటీవల జరిగిన సర్వేలో దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో నిలబడి బాలీవుడ్ వాళ్ళకి సైతం షాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా రాజా సాబ్ అంటూ డార్లింగ్ లుక్ లోకి వచ్చేసాడు. పూల రంగడిగా ముస్తాబై పూల బొకేతో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా హారర్ రొమాంటిక్ కామెడీ అనేసరికి అందరి దృష్టి దీనిపై పడింది. అసలు ఈ సినిమా కథేంటి? హారర్ కామెడీ అంటే భయంగా ఉంటుందా? అందులోనూ రొమాన్స్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అసలు ఈ సినిమా కథేంటా అని ఆరా తీస్తే మన ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. బమన్ ఇరానీ ప్రభాస్ కి తాతగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయనకి రాజా డీలక్స్ అనే సినిమా థియేటర్ ఉంటుంది. ఆ సినిమా థియేటర్ ని నడపలేక పూర్తిగా లాస్ అయిపోతాడు. ఆ థియేటర్ ని అమ్మేయమని ఎంతమంది చెప్పినా వినిపించుకోడు. ఆఖరికి థియేటర్ కి ఎవరు రాకపోయినా అక్కడే ఆవేదనతో ఉండి ప్రాణాలు వీడుస్తాడు. అప్పటి నుంచి అతని ఆత్మ అక్కడక్కడే తిరుగుతుంది. అయితే కొన్నేళ్లకి అది పూర్తిగా పాడైపోతుంది. దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని అనుకుంటారు. ఇదే టైంలో ప్రభాస్ తన మనవడని తెలుసుకుని హెల్ప్ చేయాలని చూస్తాడు బొమన్ ఇరానీ. వీరిద్దరి మధ్యలో ఏం జరిగింది? ఈ సినిమాలో హీరోయిన్స్ పాత్రేంటి? ఎందుకు ప్రభాస్ రొమాంటిక్ గా కనిపించాడు అనేది మిగతా కథ. ఆత్మగా మారిన తాత సహాయంతో మనవడు కోట్లు సంపాదిస్తాడట. ఈ ప్రాసెస్ చాలా ఫన్నీగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. అప్పటి వరకు పేదగా ఉండే హీరో తన తాత కనిపించగానే రిచ్ గా మారిపోతాడని అంటున్నారు. ఇదే సినిమాకి ప్రాణమని కథలో ఉండే ట్విస్ట్లు బాగా నవ్వు తెప్పిస్తాయని చెప్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. అయితే బాలీవుడ్ లో కామెడీ, రొమాంటిక్, హారర్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చూసిన ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఒక్కసారిగా రీఫ్రెష్ అవుతారు. ప్రభాస్ గ్లామర్ కి ఫిదా అయిపోతారు. అందుకే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అనేది టాక్. ఇక ఈ సినిమాలో ఫుల్ ఫన్ మాత్రమే ఉంటుందని, ప్రభాస్ గత సినిమాల్లో లాగా గన్ ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకి చాలా ఫ్రెష్ లుక్స్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. అందుకే గ్లిమ్స్ అంటూ ఫ్యాన్స్ మనసులని కొల్లగొట్టాడు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవబోతోంది. ఇందులో తమిళ్ కమెడియన్ యోగి ప్రభాస్ పక్కన సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 300 కోట్లకి పైగా బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు శాటిలైట్ ఓటీటీ అని 100 కోట్ల వరకు బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో రిలీజ్ అవ్వక ముందే సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లిపోయింది. తాత మనవల మధ్యలో ఉండే సంభాషణలు, వారిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయి అనేది టాక్. మరి ఈ సినిమా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేలాగానే కనిపిస్తుంది. అది మ్యాటర్.